నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అప్పులు ఎంత? ఈరోజు మనం ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఏమో 7 లక్షల కోట్లు మాత్రం అప్పు ఉంది, నా పైన వెళ్తా కేసీఆర్ ఇంత పెద్ద మొత్తం అప్పు చేశాడు, మిత్తిలు కట్టడానికే వస్తున్న రెవెన్యూ సరిపోదు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాదాపు 3.5 లక్షల కోట్ల నుంచి కేవలం 4.5 లక్షల కోట్ల వరకు మాత్రమే అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అసలు తెలంగాణకున్న అప్పు ఎంత, తెలంగాణ ప్రజలపైన ఎంత భారం పడుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. రెవెన్యూ ఎంత, వీటన్నిటి గురించి చాలా డీప్గా డిస్కస్ చేద్దాం ఈరోజు. సో ఇక్కడ పబ్లిక్ డెబిట్స్ సంబంధించి దాదాపుగా స్టేట్ బైఫర్గేషన్ తర్వాత అంటే 2014 to 2015 అప్పు ఎంత ఉంది అంటే 77,000 కోట్లు. అంటే అప్పటికి స్టేట్ సర్ప్లస్ బడ్జెట్ లో ఉంది. కానీ స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణకు సంబంధించి 48% అప్పులు తెలంగాణ కట్టాలి, మిగతా 52% ఆంధ్రప్రదేశ్ కట్టాలి. సో అప్పుడు 77,000 కోట్లు అప్పు తెలంగాణకు వచ్చింది. ఇది వారసత్వంగా వచ్చిన అప్పు అనుకుందాం. దాని తర్వాత ఒకసారి మనం చూస్తే 2019 నుంచి 20 మధ్య 1,85,000 కోట్లు. ఇక్కడ అవుట్ స్టాండింగ్ లయబిలిటీ చూడండి 1,90,000 కోట్లు అనమాట. అంటే ఇక్కడ పెరుగుతా వస్తుంది, ఇది పెరిగితే ఆటోమేటిక్ ఇది కూడా పెరుగుతుంది. 21కి 2,14,000 ఓవరాల్ గా మనం ఒకసారి చెక్ చేస్తే 22-23కి సంబంధించి మొత్తం అవుట్ స్టాండింగ్ చూసుకోండి 3,66,000 కోట్ల రూపాయలు. ఇది హాఫ్ బడ్జెట్ కాకుండా. ఒకవేళ హాఫ్ బడ్జెట్ అయితే దాదాపుగా 4.5 lakh crores అనుకోండి. హాఫ్ బడ్జెట్ కలుపుకొని అంటే ఇతర కార్పొరేషన్ల దగ్గర నుంచో లేదంటే వేరే వాళ్ళ దగ్గర నుంచో అప్పులు తీసుకొని, అంటే బడ్జెట్లో లేని అప్పులు తీసుకుని దాదాపుగా 4.5 లక్షల కోట్లు అనుకుందాం. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారు, మొత్తం కేసీఆర్ అప్పులన్నీ చేసి నా నెత్తి మీద పెట్టి వెళ్ళాడని చెప్తున్నాడు. ఇప్పుడున్న బడ్జెట్ ఇప్పుడు చూస్తే మనం ఒకసారి దాదాపుగా 5,17,000 కోట్లు. సో దాదాపు గ్రోత్ ఇక్కడ మొత్తం అంతా ఫంక్షనింగ్ అని మిగతా అంతా చాలా చక్కగా జరిగింది గతంలో. కానీ రానున్న రోజుల్లో అప్పులనే పెరుగుతూ వస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రతిదీ ఏం చెప్తున్నాడు, అప్పులు మిత్తిలు కట్టలేక ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం అని చెప్తున్నాడు. కానీ వచ్చే బడ్జెట్ ఎంత, ఖర్చు పెడుతుంది ఎంత అనేది కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైట్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిన్స్ 2023 డిసెంబర్ నుంచి చూసుకున్నట్లయితే ఈ 19 నెలల కాలంలో అక్షరాల 2 లక్షల కోట్లు, అంటే ఇక్కడ ఇంక్లూడింగ్ 64,539 crores. ఎప్పుడంటే ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మరొక 64,539 కోట్లతో కలుపుకొని దాదాపుగా 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 2 లక్షల కోట్లు. ఇది నేను చెప్తున్నది కాదు, స్వయాన ఆర్బీఐ చెప్తుంది. ఆర్బీఐ దగ్గర మరొక 4,000 కోట్లు కూడా కలుపుకొని, అంటే ఎందుకు 4,000 కోట్లు కూడా తీసుకున్నారు ఆర్బీఐ దగ్గర నుంచి అంటే శాలరీస్ ఇవ్వడానికి అని చెప్పేసి చెప్పారనమాట. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చెప్తుంది, 6.8 లక్షల కోట్ల నుంచి 7 లక్షల కోట్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పు చేసి వెళ్ళారు అని చెప్తున్నారు. కానీ ఆర్బీఐ ఏం చెప్తుంది, 3.5 కోట్ల నుంచి 4.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉంది తెలంగాణకు అని చెప్తుంది ఆర్బీఐ. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఏంటి, దాదాపుగా 7 లక్షల కోట్లు ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఫిజికల్ స్ట్రెయిన్ చూసుకుంటే రీపేమెంట్స్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి ప్రస్తుతం 2025-26కి సంబంధించి 20,127 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కడుతుంది. దీన్ని తగ్గించమని నీతి ఆయోగ్ కూడా చెప్తుంది. అంటే రానున్న రోజుల్లో ఇంకో 35% పెరుగుతుంది, మీకు ఇబ్బంది పడతారు, అంటే దాదాపుగా ఎక్కువ మొత్తంలో కట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఫ్యూచర్ అవుట్లుక్ ఒకసారి చూస్తే నీతి ఆయోగ్ ఏం చెప్తుంది, 12,586 కోట్ల రూపాయలు 2018-19 కడితే దాన్ని 21,821 కోట్లు 2022-23 కట్టారనమాట. సో ఇది నీతి ఆయోగ్ చెప్తుంది, దీన్ని మీరు తగ్గించాలి, డెఫినెట్లీ తగ్గించాలని చెప్తుంది. ఇక్కడ 3.5 lakhs crores బడ్జెట్, ఇక్కడ దాంట్లో దాదాపు 35% అంటే 104,000 కోట్ల రూపాయలు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వీటన్నిటికి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వీటన్నిటికి సంబంధించి బడ్జెట్ లో కేటాయిస్తున్నారు. అంటే 35% దీన్ని కేటాయిస్తున్నారు అనమాట. సో ఇక్కడ రెవెన్యూ షార్ట్ ఫాల్స్ ఒకసారి చూసుకుంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది మొత్తం స్లో డౌన్ అయిపోతుంది. ఎవ్రీ ఇయర్ 8% తగ్గుతుంది. అంటే ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ ఏదైతుందో ఆ ట్యాక్స్ అంతా కూడా స్లో డౌన్ అయిపోతుంది పూర్తిగా. అంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ లేదు, లేదంటే ఇప్పుడు జిఎస్టీ కలెక్షన్స్ కానీ వీటన్నిటిపైన ఇదంతా భారం పడుతుంది. ఇక్కడ హై కమిట్మెంట్స్ ఏంటంటే 1,04,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్. అంటే ఎగ్జాంపుల్ మనం వెల్ఫేర్ స్కీమ్స్ అంటే 6 గ్యారెంటీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అందులో ఫ్రీ బస్ కానీ వీటన్నిటిలో ఇంక్లూడింగ్ అన్ని కలుపుకుంటే ఎంత అవుతుందంటే దాదాపుగా 1,04,000 కోట్లు అవుతుంది ఎవ్రీ ఇయర్కి సంబంధించి. ఇక కంటింజెంట్ లయబిలిటీస్ చూసుకుంటే ఆఫ్ బడ్జెట్ కార్పొరేషన్స్ దగ్గర నుంచి కానీ వీటన్నిటి నుంచి చూసుకుంటే ఇరిగేషన్ కోసమే దాదాపుగా 50,000 కోట్లు ఖర్చు పెట్టాలి, గ్యారంటీస్ కూడా ఇందులో ఇరిగేషన్స్ కి గ్యారంటీస్ కి వీటన్నిటికి సంబంధించి. ఇక్కడ ఆర్బీఐ మరొక మాట ఏం చెప్తుందంటే దాదాపుగా 32,000 కోట్ల రూపాయలు, అంటే ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ కి 2025-26 ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ కి సంబంధించి 32,000 కోట్లు ఇక్కడ అప్పు తీసుకుంది. ఇంక్లూడింగ్ ఇక్కడ 4,000 కోట్లు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకుందని చెప్పాం. దాంతో కలుపుకొని 32,000 కోట్లు అప్పు చేసింది అనమాట. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, 22,500 కోట్ల రూపాయలు మంత్లీ బడ్జెట్ ఇక్కడ జనరేట్ కావాలి. కానీ ఇక్కడ ఎంత అవుతుంది, అవసరమైంది ఎంత, అవసరమైందేమో 22,500 కోట్లు, కానీ వస్తుంది మాత్రం కేవలం 18,500 కోట్లు.
కోట్లే. సో ఆగస్టు 16, 2025న యూనియన్ ఫైనాన్స్ అఫీషియల్స్ ఎవరైతే వచ్చారో అప్పుడు వచ్చినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళతో మాట్లాడి నాకు ఏదైతే హై ఇంట్రెస్ట్ రేట్ కి 2 లక్షల రూపాయలు కావాలి అని చెప్పేసి ఈ అఫీషియల్స్ ని అడిగాడు. కానీ అఫీషియల్స్ ఏం చెప్తున్నారు, వితౌట్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మేము ఏం చేయలేము, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మేము ఏం చేయలేము అని చెప్తున్నారు. సెప్టెంబర్ 17, 2025 ప్రజాపాలన దినోత్సవానికి సంబంధించి ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ కి సంబంధించి ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ కి సంబంధించి కానీ లేదంటే ఇదంతా ఎక్స్పెండిచర్ కానీ వీటన్నిటికి సంబంధించి ఎంత పెద్ద మొత్తంలో కట్టాలి ఏంటి అనేది ఆయన చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఇక్కడ 7,000 కోట్లు 7 లక్షల కోట్లు అప్పు ఉందనేది అబద్ధం అనేది ఆర్బీఐ చెప్తుంది. కానీ ప్రతిదానికి నా దగ్గర డబ్బులు లేవు, నన్ను ఎవరు నమ్మట్లేదు, అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మనకి అప్పు పుట్టట్లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ 7 లక్షల కోట్లు అనేది అబద్ధం అనేది ఆర్బీఐ తేల్చింది. కేవలం 3.5 లక్షల నుంచి 4.5 లక్షల కోట్లు హాఫ్ బడ్జెట్తో కలుపుకుంటే ఉంటుందండి. వితౌట్ హాఫ్ బడ్జెట్ 3.5 లక్షల కోట్లు, హాఫ్ బడ్జెట్ కలుపుకుంటే దాదాపుగా 4.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా పడుతుందో ఒకసారి ఫంక్షనాలిటీ మీద మనం చూసుకుంటే శాలరీస్ కానీ పెన్షన్స్ కానీ చాలా డిలే అయిపోతున్నాయి. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అందరూ అనుకునేది ఏంటంటే రెవెన్యూ అనేది తగ్గిపోయింది. రియల్ ఎస్టేట్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కానీ లేదంటే ల్యాండ్ అమ్మకాలు కానీ కొనుగోలు కానీ వీటన్నిటి మీద రెవెన్యూ తగ్గిపోయింది. రెవెన్యూ ఇన్కమ్ వస్తుందో దాంట్లో 8% తగ్గిపోతుంది. ప్రతి సంవత్సరం ప్రతి నెల 8% తగ్గిపోతూ వస్తుంది అని చెప్తున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ వెల్ఫేర్ స్టేజ్ చూసుకుంటే గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్యారంటీస్లో మరీ ముఖ్యమైనది గత ప్రభుత్వంలో ఉన్నది ఈ రైతు భరోసా కూడా ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే ఇక్కడ వెల్ఫేర్ మీద కొంచెం స్ట్రెయిన్ అనేది పడుతుంది. ఇన్కమ్ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ లేదు. కానీ సర్ప్లస్ స్టేట్గా ఉన్నప్పుడు స్టేట్ని ఈరోజు అప్పులు కుప్పలా చేశారు. గత ప్రభుత్వం 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళేమో వచ్చిన 19 నెలలు కేవలం 19 నెలల్లోనే 2 లక్షల కోట్లు అప్పు చేశారు కేవలం 19 నెలలు. కానీ మళ్ళీ నేను 10 ఏళ్ళు ఉంటానని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. 10 ఏళ్ళు ఉంటే ఎంత అవుతుంది, ఇది 10 లక్షల కోట్ల పైన దాటొచ్చు. అంటే వాళ్ళు అనుకున్న 6 గ్యారంటీలు కానీ 6 గ్యారంటీలు పూర్తిగా అమలయ్యా లేదు. రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు. పూర్తిగా 2 లక్షల రూపాయల రుణం ఎంతమందికి తీరింది? ఒకవేళ తీరితే కనుక ఈ బడ్జెట్ అంతా ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇప్పుడు అనుకుంటున్న రైతు భరోసా ఏదైతే ఉందో పేమెంట్, ఈ రైతు భరోసా ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. వీళ్ళ పరిస్థితి ఏంటి? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు కదా, ఈ 4,000 వికలాంగులకేమో 6,000 పెన్షన్ ఇస్తా అన్నారు. ఈ రెండింటిని కూడా అమలు పరిస్తే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇది కాకుండా ప్రతి మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానన్నారు. ఈ 2,500 ఇస్తే పరిస్థితి ఏంటి? ఇది రాష్ట్ర బడ్జెట్ మీద పడుతుంది. ఈ 2,500 ఇంకా ఇవ్వట్లేదు కూడా. అంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకు స్కూటీ ఇస్తానన్నారు. ఒకవేళ ఇది కూడా ఇస్తే ఏంటి పరిస్థితి? 5 లక్షల రూపాయలు యువ వికాసం కింద ఒక కార్డు కల్పిస్తానన్నారు 5 lakhs. దీని పరిస్థితి ఏంటి? ఒకవేళ రైతు బంధు ఏంటి, రైతు భరోసా ఏంటి, వీటన్నిటి పరిస్థితి ఏంటి? ఒకవేళ ఇప్పటికే దాదాపుగా 2 లక్షల కోట్లు అప్పు చేశారు విత్ ఇన్ 19 months. ఒక్కసారి మనం చూసుకుంటే క్యాపిటల్ అవుట్లెట్ డౌన్ చూసుకుంటే 15% ఉంది. ఇయర్ టు ఇయర్ 15% తగ్గుతుంది. మనం ఇందాక మంత్లీ 8% తగ్గుకుంటూ వస్తుందని చెప్తున్నాం. ఇక్కడ ప్రాజెక్ట్స్ ఎందుకు తగ్గుతుందంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇలాంటి ఏవైతే పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు ముందుకు నడపట్లేదు. కేసీఆర్ పెద్ద అప్పు ఎక్కడ కనిపిస్తుంది? దాదాపుగా 64,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అప్పు చేశారు. కాళేశ్వరం పారి మీద 64,000 కోట్లు అప్పు చేశారు. సో అలాంటి పెద్ద పెద్ద బడ్జెట్లు రేవంత్ రెడ్డి చేస్తూ వస్తున్నారు, పెద్ద పెద్ద అప్పులు చేస్తూ వస్తున్నారు. అంటే ఇప్పటికీ నాకు 2 లక్షల కోట్లు కావాలి, మరొక 2 లక్షల కోట్లు, ఇప్పుడు చేసిన 2 లక్షల కోట్లు అప్పు కాకుండా మరొక 2 లక్షల కోట్లు హై ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు. కొంతమంది జాబ్ హోల్డర్స్ ఎవరైతున్నారు వాళ్ళందరికీ డిఏలు లేక, ఈ డిఏలు అనేవి లేక వాళ్ళు స్ట్రైక్స్ చేస్తూ వస్తున్నారు కొన్ని యూనియన్స్. సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? మనంతా ఒక ఫ్యామిలీ, మనం కోఆపరేటివ్ ఉండాలి, ఇలా చేయొద్దని చెప్తున్నారు. ఓవరాల్ గా అసలు ఇప్పుడు అప్పు ఎంత ఉంది అంటే 4.5 లక్షల కోట్లు అనుకోవచ్చు గత ప్రభుత్వం. కానీ వీళ్ళు వచ్చి మరొక 2 లక్షల కోట్లు అప్పు చేశారు. ఆల్మోస్ట్ 5.5 అంటే రీపేమెంట్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. రీపేమెంట్స్ చాలా తక్కువ చేయాలంటే అప్పులు తక్కువ చేయాలి, అప్పులు చేయకుండా ఉండాలి. సో ఇది మొత్తానికి తెలంగాణకు సంబంధించిన అప్పు అయితే ఇది. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఒకవేళ పథకాలన్నీ అమలు చేయాలంటే ఇంకెంత అప్పు చేయాలి? ఒక్కొక్కల మీద, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి మీద ఎంత భారం పడుతుంది? ఇక్కడ రెవెన్యూ తగ్గిపోయింది, రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది, రిజిస్ట్రేషన్స్ తగ్గిపోయినాయి, అమ్మకాలు కొనుగోలు ఏవైతే భూముల అమ్మకాలు కొనుగోలు తగ్గిపోయింది, భూముల రేట్లు తగ్గిపోయింది. ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ అంతా పూర్తిగా తగ్గిపోయింది అనేది ఇక్కడ అంచనా వేశారు విశ్లేషకులు. ఆర్బీఐ చెప్తున్న లెక్కలపైన మీరేం చెప్తారు?